హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి కొండా సురేఖ గారి పైన అక్కినేని నాగార్జున గారు క్రిమినల్ డిఫమేషన్ కేసు అయితే నమోదు చేయడం మనం చూసాం. సో ఇవాళ నాంపల్లి స్పెషల్ కోర్టులో అయితే విచారణ జరిగింది. విచారణలో భాగంగా నాగార్జున గారి స్టేట్మెంట్ ని అండ్ నాగార్జున గారి మేనకోడలు సుప్రియ గారి స్టేట్మెంట్ ని కూడా కోర్టు వారు రికార్డ్ చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కోర్టుకి నాగార్జున గారితో పాటు ఆయన సతీమణి అమల గారు అండ్ నాగ చైతన్య గారు కూడా వచ్చారు. అయితే నాగార్జున గారి స్టేట్మెంట్ ను ఒక్కసారిగా చూసుకుంటే ఆయన అంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యలు మా ఫ్యామిలీ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి, ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం అస్సలు సరికాదు, ఆ రాజకీయ విమర్శలో భాగంగా తన పేరుని నాగ చైతన్య అండ్ సమంత గారి పేర్లను తీసుకువచ్చారు, ఈ మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన మేనకోడలు సుప్రియ గారి వ్యాఖ్యల్ని కూడా కోర్టు వారు రికార్డ్ చేసుకున్నారు. ఆమె స్టేట్మెంట్ ఒక్కసారిగా చూసుకుంటే మా ఫ్యామిలీ ఆమె వ్యాఖ్యల తర్వాత చాలా మానసిక క్షోభకు గురైంది, దేశవ్యాప్తంగా కూడా తమ ఫ్యామిలీ పైన ప్రభావం చూపించింది, తమ ఫ్యామిలీకి చాలా డ్యామేజ్ జరిగింది, ఒక మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు సరికాదు, ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రియ గారు కూడా చెప్పినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మూడవ సాక్షి వెంకటేశ్వర్లు ఆ స్టేట్మెంట్ కూడా ఇవాళ రికార్డ్ చేసుకోవాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు, ఆయన కోర్టుకు హాజరు కాలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆయన ఎందుకు హాజరు కాలేదు అన్నది తెలీదు. అసలు ఈ మూడో సాక్షి వెంకటేశ్వర్లు గురించి కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. అయితే కోర్టు వారు వాదోపవాదనలు మొత్తం ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత 10వ తారీఖున ఈ పిటిషన్ అయితే వాయిదా వేశారు. సో 10వ తారీఖున ఏదైనా ఒకటి నిర్ణయం కొలికి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అదే 10వ తారీఖున మూడో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకోబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ గారి స్టేట్మెంట్ ని కూడా ఇవాళ రికార్డ్ చేసుకోబోతున్నారు, లేకుంటే 10వ తారీఖు రికార్డ్ చేసుకోబోతున్న విషయం కూడా తెలియాల్సింది. కొంతమంది ఈ రోజే టైం ఇచ్చారు ఆమెకి, లేదు ఇంకొంతమంది 10వ తారీఖు అని అంటున్నారు. ఇంకా ఈవినింగ్ నైట్ టైంలోకి ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఇక అమలా గారి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ వివాదం గురించి మాట్లాడితే అంటే కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని టార్గెట్ గా పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. అందులో నాగార్జున గారి ఫ్యామిలీని అండ్ సమంత గారిని ఇన్వాల్వ్ చేయడం ఒక్కసారిగా వివాదాస్పదంగా మారిపోయింది. సో నాగార్జున గారి పైన సమంత గారి పైన వ్యాఖ్యలు చేయడంతో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆమెకు అగెనిస్ట్ గా మారి సో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీ జోలికి వస్తే మేము సహించేది లేదు అని చెప్పేసి అన్నారు. అంటే రాజకీయ విమర్శల కారణంగా మా ఫ్యామిలీని మా సినిమా వాళ్ళని ఇందులోకి లాగుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద స్థాయిలో నాగార్జున గారికి సమంత గారికి అయితే మద్దతు లభించింది. అటు కొండా సురేఖ గారి పైన తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో అండ్ సినిమా ఇండస్ట్రీలో విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ గారి పైన యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు, సస్పెండ్ చేయడము ఇంకేదో చేయడము ఖచ్చితంగా చేస్తారనుకున్నారు. కాకపోతే అది ఏమీ జరగలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. సో అంటే కొండా సురేఖ గారు అంటే సమంత గారు నా వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే ఖచ్చితంగా నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పారు. సో దాంతో కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే కొండా సురేఖ గారు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు, ఇంతటితో ఈ వివాదం సమసిపోయింది, దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి, దీన్ని పెద్ద రగడ చేయకండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కొండా సురేఖ గారు అగెన్స్ట్ గా పోస్టులు పెట్టారుగా, వాళ్ళందరి పట్ల కాంగ్రెస్ నేతలు అయితే స్పందించారు. కొండా సురేఖ గారి పైన బీఆర్ఎస్ వాళ్ళు అండ్ బీఆర్ఎస్ నేతలు వాళ్ళ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ట్రోలింగ్ చేశారు. మరి అప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు స్పందించలేదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత మీరు ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తారు. ఒక మహిళ బీసీ నేత పైన ఈ విధమైన కామెంట్స్ సరికాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్పడం చూసాం మనం. ఇక నాగార్జున గారు క్రిమినల్ డిఫమేషన్ కేసు ఎప్పుడైతే నమోదు చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు కూడా కాస్త గుర్రుగా ఉన్నారని అర్థమైపోయింది. వాళ్ళు కూడా నాగార్జున గారి పైన అంటే ఇది కౌంటర్ వేసేందుకే అన్నట్టుగా ఒక చెరువును నాగార్జున గారు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ కట్టారని చెప్పేసి ఆయన మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కేసు అయితే నమోదు చేశారు. సో ఇది కేవలం నాగార్జున గారు కొండా సురేఖ గారి పైన కేసు నమోదు చేయడం వలన దాన్ని కౌంటర్ వేయడానికి కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపించాయి. మరోవైపు కొండా సురేఖ గారి అడ్వకేట్ కూడా మాట్లాడుతూ అసలు కొండా సురేఖ గారి మాటల్లో ఏం తప్పు ఉంది, ఆమె ఏం తప్పుగా మాట్లాడింది, అసలు ఎందుకు నాగార్జున గారు పరువు నష్టం దావా వేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందరైతే మాట్లాడుతున్నారు. సో స్పష్టంగా అంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని మనం ఒకసారి చూసుకుంటే సాధారణ ప్రేక్షకుడికి లేని సాధారణ మనుషులకు కూడా అందరికీ అర్థమైపోతుంది అందులో ఏముంది, ఆమె ఏం తప్పుగా మాట్లాడింది అన్నది. మరి ఎందుకు ఈయన అడ్వకేట్ ఈ విధంగా మాట్లాడాలన్నది
తెలీదు. ఆయన నాగార్జున గారి పైన ఇంకా కేసులు పెడతామన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక సమంత గారు కూడా ఇవాళ హైదరాబాద్ అయితే రాబోతున్నారు. అంటే ఒక మూవీ అలియా భట్ గారు ఒక మూవీ రిలీజ్ ఈవెంట్కి అయితే రాబోతున్నారు. మరి ఇష్యూ పైన ఆమె కూడా స్పందిస్తారు, ఆమె కూడా లీగల్గా ఫైట్ చేస్తారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఆమె లీగల్గా ఫైట్ చేస్తారా, లేకుంటే ఈ ఇష్యూ గురించి మీడియా ముఖంగా ఏమన్నా స్పందిస్తారా అని చెప్పేసి చూడాల్సి ఉంది. సమంత గారు అప్పుడే ఒక ట్వీట్ చేసి హూందాగా ట్వీట్ చేశారు. మనకు అందరికీ తెలిసింది, అంటే నా జర్నీని చిన్న చూపు చూడకండి, ఈ ఇండస్ట్రీలో నిలబడడానికి చాలా శక్తి కావాలి. ఇక నా విడాకుల విషయానికి వస్తే అది పూర్తిగా నా వ్యక్తిగతం, ఇద్దరి ప్రమేయంతోనే, ఇద్దరి సమ్మతితోనే, అంటే రాజకీయ కుట్ర లేకుండానే విడాకులు జరిగాయని, అందుకే నన్ను రాజకీయాల్లోకి లాగద్దని చెప్పేసి కూడా అప్పట్లో తన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం మనం చూసాం. ఇక మరోవైపు అమల గారు కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని ప్రియాంక గాంధీ గారి దృష్టికి అండ్ రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అక్కడ హైకమాండ్ నుంచి కూడా సురేఖ గారి పట్ల ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి. కాకపోతే ఇప్పటికీ మనం చూస్తే అటువంటిది ఏమీ కనబడట్లేదు. కాంగ్రెస్ పూర్తిగా కొండా సురేఖ గారికి మద్దతుగా నిలిచింది. సో ఆమె పైన విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్లు కూడా వేస్తుంది. సినిమా ఇండస్ట్రీ పైన అండ్ నాగార్జున గారి పైన మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లీగల్గా ఇవాళ విచారణ జరగడం, నాగార్జున గారి స్టేట్మెంట్ని కోర్టు వారు రికార్డ్ చేసుకోవడం, అటు అమల గారి స్టేట్మెంట్ని అండ్ మేనకోడ సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంది. పూర్తిగా వాదోపవాదాలు జరిగిన తర్వాత తమ నిర్ణయాన్ని వెలిబుస్తారని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. సో 10వ తారీఖున ఇప్పుడైతే ఈ పిటిషన్ని వాయిదా వేశారో 10వ తారీఖున మరి కొండా సురేఖ గారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. అటు 3వ సాక్షి వెంకటేశ్వర్లు కూడా తన స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెంకటేశ్వర్లు ఎవరు, ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది. మరి వాళ్ళు ఎందుకు రాలేదో కూడా తెలియదు. సో ఏదేమైనా 10వ తారీఖున ఏం జరగబోతుంది, కొండా సురేఖ గారి పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.